మన దగ్గరికి వచ్చే చాలామంది పేషెంట్స్లో ముందు పేషెంట్కి యాక్సిడెంట్ వల్ల కానీ లేకపోతే ఏదైనా పైనుంచి కింద పడడం వల్ల కానీ లేకపోతే ఇండస్ట్రియల్ డిసాస్టర్స్ వల్ల కానీ ఏదో రకంగా పేషెంట్కు హెడ్ ఇంజరీ అవ్వడం, బ్రెయిన్లో బ్లీడింగ్ అవ్వడం అనేది జరుగుతుంది. ఆ బ్లీడింగ్కి మనం సర్జరీ అవకాశం ఉన్నప్పుడు, సర్జరీ చేస్తేనే పేషెంట్ ప్రాణాలతో బయటకు వస్తారు అని అనుకున్నప్పుడు డెఫినెట్గా మనం సర్జరీ చేయడం జరుగుతుంది. సర్జరీ తర్వాత పేషెంట్ రికవర్ అవుతారు, ఇంటికి వెళ్తారు. ఇంటికి వెళ్ళిన తర్వాత కొంతమంది పేషెంట్స్ నేను అంతా బాగానే ఉన్నా కదా, నాకు ఇంకేం ప్రాబ్లం లేదు, నేను నడుస్తున్నా, నేను అన్ని తింటున్నా, నేను నా పని అన్ని చేసుకోగలుగుతున్నా, ఎందుకు ఈ అనవసరమైన మెడికేషన్స్ అని టక్కున స్కిప్ చేసుకోవడం జరుగుతుంది. సీన్ కట్ చేస్తే బ్రెయిన్ సర్జరీ అయిన ప్రతి పేషెంట్కి కూడా ఫిట్స్ వచ్చే అవకాశం ఉంటుంది. పర్టికులర్గా పెద్ద మెదడులో అయ్యే సర్జరీస్. ఎప్పుడైతే మనం పెద్ద మెదడు అంటే ఏంది, బ్రెయిన్ ముందు భాగం, పైన భాగం, కింద భాగం, వెనకాల భాగం. కింద బ్రెయిన్ కంప్లీట్ వెనకాల మనకు మెడకు పైన భాగంలో ఉండే చిన్న మెదడులో అయితే మాత్రమే ఫిట్స్ వచ్చే అవకాశం ఉండదు. పర్టికులర్గా బ్రెయిన్ ముందు భాగంలో, బ్రెయిన్ కింద భాగంలో అంటే ఫ్రంటల్ లోబ్, టెంపోరల్ లోబ్ అంటారు. దానికి సంబంధించి ఎటువంటి సర్జరీ చేసినా ఆ రెండిట్లో ఎటువంటి బ్లీడింగ్ ఉన్నా కూడా పేషెంట్స్కి ఫిట్స్ వచ్చే అవకాశం చాలా చాలా ఎక్కువగా ఉంటుంది. సో సర్జరీకి ముందే మేము ఫిట్స్ మందులు అనేది స్టార్ట్ చేయడం జరుగుతుంది. సర్జరీ తర్వాత కూడా చాలామందికి వాళ్ళకున్న రిస్క్ని బట్టి వాళ్ళు ఎన్ని రోజులు వాడాలనేది ముందే సజెషన్ చేస్తూ ఉంటాం.